అది బాబు గారిది ఇప్పుడు కూటమి అయ్యారు. అవును. అప్పుడు ఆయన మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు గారు. ఢిల్లీలో ధర్మ పోరాటం చేస్తున్నప్పుడు 100 మంది కలేజా ఉన్న నాయకులకు మాట్లాడిన దానికి ధీటుగా నేను మాట్లాడానండి. అసలు అప్పుడు నాకు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా తెలియదు. ఒకటే ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన మనకి ఇస్తాను అన్నవి ఇవ్వలేదు. సో అదొక్కటే మైండ్లో ఉండి అంత పార్టీ కోసం మాట్లాడినప్పుడు అన్ని టీవీలో హైలైట్ అయిపోయింది, ఎవరి అమ్మాయి కొత్తగా వచ్చి ఇంత గట్స్గా మాట్లాడుతుంది అని. అప్పుడు బాబు గారు కూటమి వీళ్ళు కలుస్తారని నేను కలగలేదు కదా. అటువంటి వాళ్ళని పార్టీ గుర్తించాలి. కుటుంబీకులు మాట్లాడుతున్నారా, సొంత వాళ్ళు మాట్లాడుతున్నారా ఆ గుర్తింపు లేకపోగా పనిచేసే వాళ్ళని తొక్కుబెట్టేసి లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వార్థము ఒక్కొక్క ఇది ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే నాకు అసలు తెలీదు. సో ఎమ్మడలేకపోయారు బేసిక్గా ఏంటంటే ఆ దాంట్లో ఎమ్మడలేకపోయారు. మరి ఎప్పుడు ఓపెన్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ప్రయత్నం చేయలేదా? చేశానండి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, జరుగుతుంది ఇది అన్నారు. ఆయన కూడా వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు పాపం ఆయనది ఎక్కడ తప్పలేదండి. నా లోకేష్ గారిది కానీ చంద్రబాబు గారిది కానీ, ఈవెన్ లోకేష్ గారు కూడా నాతో వీ హ్యావ్ సమ్ ప్లాన్స్ అమ్మా మీ మీద అని అనేవాళ్ళు.